హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ తండేల్, యాక్టెడ్ బై నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు, డైరెక్టెడ్ బై చందు మొండెడ్డి గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా ఇదొక మాస్ మసాలా మూవీ అని అయితే చెప్పొచ్చు. ఇన్ కేస్ నాగ చైతన్య గారి సినిమాలు మాస్ జోనర్లో వచ్చినాయి చాలా తక్కువ, బట్ ఆ చాలా తక్కువ వచ్చిన దాంట్లో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉన్నది. బట్ తండేల్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా ఒక మంచి మాస్ మసాలా మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా లవ్ స్టోరీ డ్రామా అయితే నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం ఆల్రెడీ సాంగ్లో చూసాం కదా, ఈవెన్ ట్రైలర్లో రిలీజ్ అయినటువంటి సాంగ్స్ ఉంటాయి. ఆ బుజ్జి తల్లి సాంగ్ నుంచి వెళ్ళి హైలెస్సో సాంగ్ అండ్ సేమ్ టైమ్ ఓం నమ శివాయ సాంగ్, కంప్లీట్గా 3 సాంగ్స్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కూడా ఎక్కడా కానీ బోర్ కొట్టదు, అంటే లవ్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన ఇలాంటి క్లాసిక్ సాంగ్స్ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో ఉంటే ఎక్కడ బోర్ కొట్టదు, చాలా బాగుంది. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఇది ఒక పేట్రియాటిజం మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకు అనంటే పాకిస్తాన్లో అంటే ఆల్మోస్ట్ ఇది కంప్లీట్గా ఒక రియల్ స్టోరీ అండ్ ఒక చిన్న ఆ లైన్ తీసుకొని ఆ పర్సన్స్ని తీసుకొని సినిమా అయితే రాయడం జరిగింది చందు గారు. సో ఆ సినిమా మొత్తంగా ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి దేశభక్తి సినిమా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ ఇంకేంటంటే మెయిన్గా చెప్పాలంటే హైలైట్స్ మెయిన్గా నాగ చైతన్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ఇక సాయి పల్లవి గారి గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆవిడ డ్యాన్స్లో ఏ రేంజ్లో ఉంటుందో. బట్ దానికి చైతు గారు ఎలా మేనేజ్ చేశారనేది నిజంగా ఆశ్చర్యం. అండ్ చైతన్య గారి యాక్టింగ్ ఉంటుంది క్లైమాక్స్లో, ఈవెన్ ఆవిడకి ఒక పెళ్ళి అది ఉంటుంది, ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఆ జైల్లో, పాకిస్తాన్ జైల్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో నాగ చైతన్య గారు చేసేటువంటి పర్ఫార్మెన్స్కి నిజంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఆ రేంజ్లో ఆయన పర్ఫామ్ చేస్తాడు. ఈవెన్ ఆయన ప్రీవియస్ సినిమాలతో చూస్తే, బట్ ఈ సినిమా యాక్టింగ్ పరంగా చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారనమాట. ఈవెన్ ఇక మెయిన్గా చెప్పాలంటే సినిమాకు ప్లస్ ఏదైనా ఉంది మెయిన్గా అంటే బీజిఎం. సో డిఎస్పి గారి బీజిఎం అసలు ఇక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆయన బుజ్జి తల్లి సాంగ్ నుంచి వెళ్ళి హైలెస్ సాంగ్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సినిమాకు ప్రాణం పోస్తుందని చెప్పొచ్చు అనమాట ఈ బీజిఎం అనేది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కూడా ఆజాదీ అనే ఒక దేశభక్తి ప్లాట్ ఉంటుంది. అదేంటంటే ఆ బీజిఎం అండ్ సాంగ్ కలిపి 2 ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో 3 సాంగ్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది. అయినా కానీ అంత ఓవర్కమ్ చేస్తారు. అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఏంటంటే జైల్లో కొన్ని సీన్స్ మనకు చూసినప్పుడు కొంచెం ఏదో అనిపిస్తుంది, అంటే అరే సినిమా ఏదో డైవర్ట్ అవుతుంది, కొంచెం ల్యాగ్ ఉంది అనే టైప్లోనే మళ్ళీ ఒక హై మూమెంట్ తోటి తీసుకురా వస్తారు అన్నమాట చందు గారు. సో సినిమా అయితే మాత్రం ఈవెన్ నాగ చైతన్య గారి ఫ్యాన్స్కి నిజంగా ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈవెన్ మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి, సో వాళ్ళు పడ్డటువంటి కష్టాలు ఏంటి, ఇలాంటి సీన్స్ అన్నీ తీసుకుని కూడా చాలా అంటే చాలా బాగా తీశారు. ఓవరాల్గా సినిమా మాత్రం ఓకే, చాలా బాగుంది. ఈవెన్ నాగ చైతన్య గారి సినిమాలలో అంటే ప్రీవియస్ సినిమాలలో పోలిస్తే ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈవెన్ సంక్రాంతికి వచ్చి ఉంటే మేబీ సంక్రాంతి విన్నర్ అయ్యి ఉండేదేమో. బట్ ఎప్పటికైనా February 7th అంటే ఈ ఫిబ్రవరిలో వచ్చినా కానీ డెఫినెట్గా ఇది ఒక 100 కోట్ల క్లబ్లో పెడతామని బన్నీవాస్ గారు ప్రీవియస్ ప్రెస్ మీట్లో పెట్టారు. సో సినిమా చూస్తే డెఫినెట్గా ఆ క్లబ్లోకి అయితే చేరుతుందని అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే ఒక మంచి మాస్ బిర్యానీ అని చెప్పొచ్చు అనమాట నాగ చైతన్య గారి ఫ్యాన్స్కి మాత్రం. ఎందుకంటే ఆయన ఎక్కువ క్లాసిక్ సినిమాలు తీస్తాడు కదా. సో ఓవరాల్గా సినిమా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు చూసినంతసేపు కూడా ఫస్ట్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది అలా రివీల్ అవుతుంది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ జైలు దగ్గర సీన్ ఉంటుంది, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో అది ఎంగేజింగ్ అనిపిస్తుంది. మెయిన్గా సినిమా చూస్తే అంటే ఇంకో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, అవి చెప్తే స్పాయిలర్ అవుతాయి. కామెడీ కూడా కొంచెం బాగానే వర్కౌట్ అవుతుంది. ఆయన తమిళ ఆర్టిస్ట్ ఉంటాడు, ఆ కామెడీ కూడా వర్కౌట్ అయింది. బట్ ఎక్కడో ఎందుకో కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఓవరాల్గా మాత్రం ఒక మంచి సినిమా అయితే చూసిన ఫీలింగ్ వచ్చేస్తే, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అంటే కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కడ వల్గారిటీ ఉండదు, ఎక్కడ అంటే బేసిక్గా ఫ్యామిలీస్తో కూర్చునే సీన్స్, కొంచెం ఇబ్బంది పడే సీన్స్ ఎలాంటివి ఉండవు. కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా చూసేటువంటి సినిమా తండేల్. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.